నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా రావడానికి గల కారణాలు ఏంటి, మెడ నొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సార్, స్పాండిలైటిస్ అలాగే జాయింట్ పెయిన్స్, సర్వైకల్ స్పాండిలైటిస్ అసలు ఇవన్నీ ఏంటి, ఎందుకు వస్తాయి? సో ముఖ్యంగా మనం వెన్నుపూస గురించి మాట్లాడుకున్నట్టయితే సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు దాంతోనే. సో అది రావడానికి ఏంటంటే సర్వైకల్లో మనకు 7 వర్టెబ్రా ఉంటాయి. వర్టెబ్రా అంటే మనకు వెన్నుపూస ఎముకలు అవి ఏంటంటే మధ్యలో హోల్ ఉండేసి సైడ్కు ఇర్రెగ్యులర్ షేప్తోనే ఉంటుంది. ఆ వెన్నుపూస కాలం నుండి ఏంటంటే మనకు స్పైనల్ కార్డు వెళ్తూ ఉంది. సో దీనికి ఏంటంటే వెన్నుపూసకు ఒకదానికి మధ్యలో మనకు కుషన్ లాగా మనకు పదార్థం ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్ వల్ల దాన్ని ఆ కుషన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దాన్ని బయటకు వస్తూ ఉన్నది, బల్జ్ అవుతూ ఉన్నది. దాని మూలంగా ఏంటంటే మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సిట్టింగ్ పొజిషన్. చాలాసేపు కూడా మనం సిస్టమ్ మీద యూజ్ చేసేటప్పుడు అవర్స్ టుగెదర్ కదలకుండా ఒకే పొజిషన్లో కనుక చూసినట్టయితే, అలాగే ముఖ్యంగా ఈ రోజులలో సెల్ ఫోన్ వాడకం కూడా ఎక్కువగా ఉంది. అవర్స్ టుగెదర్ మనము ఈ పొజిషన్లో అట్లాగే ఉండే మాత్రం మనకు ఈ సర్వైకల్ స్పైన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. సో దాని మూలంగా ఏంటంటే ఇంకా కూడా కొంచెం మనకు మెయిన్గా రావడానికి ఎక్కువ స్లీపింగ్ పొజిషన్లు కూడా మనం పడుకున్నప్పుడు ఏంటంటే రకరకాల కొంతమంది ఎత్తు పిల్లోస్ అని పెట్టుకుంటారు, కొంతమంది అసలు ఏమి పెట్టుకోరు. రకరకాల పోస్టర్లో పడుకోవడం మూలంగా కూడా కొంత వస్తూ ఉంటుంది. అట్లాగే మనకు ముఖ్యంగా ఇది రావడానికి ఏంటంటే జనాలకు కూడా తెలుసు, మనకు వాత ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, వాత దోషం అనేది. ఈ వాత దోషం వల్లనే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని అగ్రివేట్ చేసే యాక్టివిటీస్ కానీ ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే మనకు ఈ సర్వైకల్లో ఉన్న జాయింట్ స్పేస్లలో వాతం అగ్రివేట్ అయ్యి మనకి పెయిన్, ముఖ్యంగా మనకు పేషెంట్ మన దగ్గరకు వచ్చేది ఏంటి, సార్ నాకు మెడలు నొప్పి లేస్తున్నది, సార్ మెడలు నొప్పి లేస్తున్నది. ఆ నొప్పి కాస్త స్టిఫ్నెస్ కూడా, అంటే తిరగనివ్వ మెడలు, ఓన్లీ కొంతవరకే లిమిటెడ్ రొటేషన్ ఉంటుంది. మెడ మొత్తం తిప్పినట్టయితే వాళ్ళకి గిడ్డినెస్ కూడా వస్తుంది. ఎందుకంటే స్పైన్ మధ్యలో స్పేస్ తగ్గుతుంది కాబట్టి ప్రెషర్ పడుతుంది నర్వ్స్ మీద. సో దాని మూలంగా సడన్గా గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇంకా ఆ పెయిన్ కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. అంటే మనకు సార్ నాకు భుజంలోకి నొప్పి వస్తున్నది, చెయ్యి అంతా కూడా లాగుతున్నది, తిమ్మిళ్ళు వస్తూ ఉన్నవి, తర్వాత మొద్దుబారి నొప్పిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంత ఎఫెక్ట్ ఎక్కువ అయితే అంత ఎఫెక్ట్ మనకు ఈ వన్ సైడ్ అయితే మనకు బోత్ ది సైడ్ రావచ్చు, వన్ సైడ్ కూడా మనకు ఈ హ్యాండ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం ఇచ్చే సలహా ఏంటంటే ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. సో వాళ్ళకు చిన్న చిన్న మినిమం టెస్ట్లతోని మనం వాళ్ళను ఎక్స్రే తీసుకున్నట్లయితే మనకు కొంత సర్వైకల్ స్పేసెస్ తగ్గినవి, ప్రెషర్ అవుతున్నది అని మనకు రిపోర్ట్ వస్తుంది. దాన్ని తీసుకొని అలాగే లక్షణాలను పట్టుకొని కూడా మేము ఆయుర్వేదిక్లో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం, పంచకర్మ థెరపీస్. సో దానికి ఏంటంటే ఇంటర్నల్గా మనకు చాలా మెడిసిన్స్ ఉన్నవి. ఎందుకంటే నర్వ్స్ స్టిమ్యులేట్ కావడానికి కొరకి, తర్వాత నొప్పి తగ్గడానికి కొరకి, వాస్కులేషన్ పెరగడానికి కొరకి ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉన్నవి. వాటితో పాటుగా మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము. సో ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి, రోజు ఏమి యాక్టివిటీ చేయాలి, మినిమం ఎక్సర్సైజ్తో కూడా మనం కొంచెం మామూలుగా బెండ్ చేయడము ఎక్కువ కాకుండా. సో అది కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకున్నట్టయితే మనకు తొందరగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా మా పంచకర్మ విషయానికి వచ్చేది అంటే చాలామందికి తెలియదు అది, అంటే యాక్చువల్గా ఎలా చేసుకోవాలి, ఎట్లా ఎవరి దగ్గరికి అప్రోచ్ కావాలని. సో మనకు ఈ పంచకర్మ ట్రీట్మెంట్లలో ఏంటంటే మనకు ఈ సర్వైకల్ రీజన్లోనే, అంటే మనకు ఈ మెడ నొప్పి, ఇప్పుడు యాక్చువల్గా ఆయుర్వేదిక్లో మన్య స్తంభం అంటాం, అంటే మనకు స్టిఫ్నెస్ ఇన్ ద నెక్ రీజన్ అని. సో అక్కడే మనం ఆయిల్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది, అది గ్రీవావస్థి అని. సో అదే ఏరియాలో మనం ఆయిల్ పోయడం మూలంగా ఏమవుతుందంటే మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ ఉన్న వర్టెబ్రా కూడా మనకు స్ట్రెంథన్ అవుతుంది, లూబ్రికేషన్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ నర్వ్స్ యథాస్థితికి వచ్చేసి మనకు ఈ రేడియేటింగ్ పెయిన్ కానీ, సో నెక్ రీజన్ల పెయిన్ కానీ, గిడ్డినెస్ కానీ ఇది తగ్గుతుంది. సో ఇది మనం వాళ్ళకు పేషెంట్కు మా దగ్గర చాలామంది వస్తూ ఉన్నారు. నయం ఇనిషియల్ స్టేజ్లో వచ్చేది ఉంటే కొంచెం తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్ మెడల్ నొప్పులు అంటే చాలా ఇబ్బంది పెట్టే సమస్య. తొందరగానే వచ్చేస్తారా అండి, ముదిరిపోయినాక కూడా? చాలా రోజులు కొంతమంది ఈ మధ్య కాలంలో ఏంటంటే
సొంతంగా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్స్ అని వాడుతూ ఉంటారు. కొద్ది రోజులు తక్కువ అవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. మనకు మామూలు నొప్పిగా లేకపోతే అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకున్నట్టయితే వాళ్ళకు ప్రొఫెషనల్ రీత్యా కొంత మనం ఇప్పుడు సపోజ్ సిస్టమ్ మీద చాలా అవర్స్ టుగెదర్ కూర్చుంటారు కదా, వాళ్ళకు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాళ్ళకు పోస్టర్ చేంజ్ చేసుకోమని, లేకపోతే కొంత రెస్ట్ తీసుకోమని, ఇలాంటి కొంచెం అడ్వైజ్ చేయడం మూలంగా తగ్గుతుంది. అలాగే పిల్లలకు కూడా మేము ఈ మధ్య వాడకం బాగా అయిపోయింది సెల్ ఫోన్లు. సో వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే కొంచెం వరకు చిన్నపిల్లలలో కూడా ఈ ప్రాబ్లం మొదలవుతా ఉన్నది, ఈ స్పైన్ ప్రాబ్లమ్స్. సో అది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా తీసుకుంటుంటే రాకుండా మనం కొంచెం వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఆయుర్వేదిక్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉంటాయి. ఆయిల్ మసాజెస్ ఉంటాయి, అలాగే ఫోమెంటేషన్స్, స్వేద కర్మ ద్వారా స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. మామూలుగా ఎక్కడైనా మనకు దెబ్బ తగిలిందంటే కొంత ఆయిల్ పోసేసుకొని కొంచెం కాపడం పెట్టుకున్నట్టయితే మనకు స్టిఫ్నెస్ పెయిన్ తగ్గిపోతుంది. అదే కాకపోతే మేమేంటంటే మా దగ్గర చేసేది అది పంచకర్మ థెరపీస్ ఉంటాయి. దాని మూలంగా ఏంటంటే ప్రొఫెషనల్ చేస్తారు. తర్వాత ఆయిల్స్ కూడా మనం మెడికేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తాము. అది కూడా దట్టు డాక్టర్ పర్యవేక్షణలో చేస్తాం కాబట్టి మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా థెరపీస్, ఎనిమా థెరపీస్ ఉంటాయి, అలాగే కొన్ని దార థెరపీస్ ఉంటాయి. అలాగే ఆయిల్తో ఇంకా రకరకాల చికిత్సలు చేసినట్టయితే ఈ నెక్ సర్వైకల్ స్పాండిలోసిస్ నుండి మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అలాగే చాలామంది ఏంటంటే డైట్ కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. డైట్ కూడా మేము వాతాన్ని ఇంక్రీజ్ చేయనటువంటి డైట్. సో కొంచెం వామ్ తీసుకోవడము, ఎక్కువ కోల్డ్ వెదర్కి వెళ్ళకుండా చూసుకోవడము, అట్లాగే చాలాసేపు సిట్టింగ్ అవన్నీ లేకుండా చూసుకోవడము, అట్లాగే ఎప్పటికీ డ్రై ఫుడ్ అట్లాంటివి తీసుకోకుండా. సో ఆ డైట్ షెడ్యూల్ అనేది కూడా మేము కొంచెం వాతాన్ని ఇంక్రీజ్ చేసేది. చాలామంది మా దగ్గర పచ్చాం అడుగుతారు, ఆయుర్వేదిక్ అనగానే వాళ్ళకు కొంచెం భయంగా ఉంటుంది. సో పచ్చాలు ఏమున్నాయని చెప్తే దాన్ని బట్టి ఫాలో అయ్యి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇది మా దగ్గర స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఈ నెక్ రీజన్స్ కొరకు ఉన్నవి మా దగ్గర. డాక్టర్ గారు, ఇప్పుడు లంబార్డ్ స్పాండిలోసిస్ ఇది ఏంటంటే మనకు స్పైన్, మనకు సర్వైకల్, థొరాసిక్, లంబారు, సేకల్ రీజన్లో మనకు వర్టెబ్రా అనేది ఉంది. సో అది ఏంటంటే లంబార్ రీజన్లో ఎక్కువ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. యూజువల్గా ఏంటంటే మనకు ఆ స్పేసెస్ కనుక కరెక్ట్గా ఉండి కుషన్ కరెక్ట్గా ఉంటే స్ప్రింగ్ లాగా మనం వంగి లేచినా కానీ బెండ్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ ఇప్పుడు హెవీ వెయిట్స్ లేపే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకోండి, గుంతలలో వెళ్ళినా కానీ, అట్లాంటప్పుడు ఏంటంటే ఆ స్పైన్ అనేది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. స్పైన్లో ఉన్న కుషన్ అన్న పదార్థం బయటకు వచ్చేస్తుంది. సో స్పేస్ తగ్గుతుంది. సో దాని మూలంగా నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ లంబార్ స్పాండిలోసిస్ కాస్త సయాటికా కూడా మారుతుంది. అంటే మనకు ఈ లెగ్ రీజన్లో మొత్తం బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ టోటల్గా మనకు సివియర్ పెయిన్, వాళ్ళు సరిగా నడవలేరు, కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది. ఈవెన్ సర్వైకల్ అప్పుడు కూడా మనం ఈవెన్ చిన్న పని చేయడానికి కూడా ఒక్కొక్కసారి చేయి పని చేయకుండా అవుతుంది. అంత ప్రెషర్ పడుతూ ఉంటుంది నర్వ్స్ మీద. సివియర్గా దానికి మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ బెడ్ రిడన్ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. సో అంత సివియర్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా అలోపతికి అప్రోచ్ అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అవి రాసేసి ఏంటంటే సర్జరీ కొరకు అడ్వైజ్ చేస్తారు. మామూలుగా లామినెక్టమీ అనే సర్జరీలు అప్లై చేస్తారు. కాకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి అంటున్నారు కదా డాక్టర్ గారు మీరు, అది పక్కకి వెళ్ళినా లేకపోతే అరిగిపోయినా మన ఆయుర్వేదం ట్రీట్మెంట్ లో మనం మళ్ళీ సెట్ చేయొచ్చు. ఇప్పుడు సర్జరీ వైపు వెళ్తే దాని కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి 100% వాళ్ళు ఎవరు కూడా సక్సెస్. కానీ ఆయుర్వేదంలో మాత్రం మంచి, ఈవెన్ అట్లా సర్జరీకి వెళ్ళే వాళ్ళు కూడా సరే అది మా దగ్గర ఒకసారి ప్రయత్నం చేద్దాం అని వచ్చి బాగైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. అలాగే వీలైనంత మటుకు ఇన్పేషెంట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు కొంచెం రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బయట మళ్ళీ యాక్టివిటీస్ తిరగడము దాని మూలంగా కొంచెం రిజల్ట్ తక్కువ ఉంటుంది. అట్లాగే మేము ఇచ్చే డైట్ ఒకటి, వాళ్ళకు శారీరకంగా మానసికంగా వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి మనకు రిజల్ట్ బాగా ఉంటుంది. సో ఈ లంబార్ స్పాండిలోసిస్తో వచ్చే వాళ్ళు చాలా మటుకు మా దగ్గర ఎంఆర్ఐ స్కాన్తోనే వస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు సయాటికా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బోత్ ది లెగ్స్ కావచ్చు, ఒక సైడ్ లెగ్ కానీ, డ్రాగింగ్ పెయిన్, అలాగే నమ్నెస్, తిమ్మిలు రావడం కానీ ఎక్కువసేపు ఇది లాస్ట్ స్టేజ్లో. ఆల్మోస్ట్ ఆల్ ఇక సివియర్గా అయినప్పుడు వాళ్ళు నడవలేరు, కొంచెం దూరం నడవాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సివియర్గా నిలబడి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నిలబడ్డా కానీ వాళ్ళకు తిమ్మిలు వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే దీనికి కటివస్తి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒకవేళ కటివస్తి చేయలేని పరిస్థితులలో పిచు
అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆయిల్ అనేది అక్కడ ఎక్కువసేపు ఉండడం మూలంగా ఏంటంటే మనకు లూబ్రికేషన్ వస్తుంది, లోకల్గా సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆ స్పైన్స్ కూడా వర్టెబ్రా కూడా కొంచెం స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఎందుకంటే మనకు ముఖ్యంగా అందులో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే ఏజ్ మూలంగా కూడా కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మేము ఇచ్చే ట్రీట్మెంట్తోని చాలా వరకు 95%, 99% ట్రీట్ అయ్యి వెళ్ళిపోతారు మాకు. తర్వాత వాళ్ళు ఫాలో అప్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి మళ్ళీ వచ్చి వీలైనంత మటుకు డాక్టర్ను కన్సల్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఏమైనా తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్స్. ఈ 3 months కూడా మేము ఇంటర్నల్ మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తాము. అండ్ డూస్ అండ్ డోంట్స్, ఏమి తినాలి ఏమి తినకూడదు, ఏమి మినిమం ఎక్సర్సైజ్ ఏమి చేసుకోవాలి, అవన్నీ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. సో ఇప్పుడు మరి ఇప్పుడు అంటే వయసు రీత్యా వచ్చే వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి వయసు రీత్యా అరిగిపోవడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ ట్రీట్మెంట్ మళ్ళీ నార్మల్ చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఇది ఇనిషియల్గా మనకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఒకటేసారి ఎఫెక్ట్ కాకుండా మధ్య మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్స్, అందుకని మేము ఏంటంటే ఈ పంచకర్మలు అనేది ఎఫెక్ట్ అయినప్పుడే కాకుండా ఈవెన్ ముందు కూడా రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. ఒకప్పుడు ఇంటి దగ్గర మనం ఏ పండుగలు వచ్చినా ఏది వచ్చినా కానీ మనకు ఆయిల్ బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని స్నానాలు చేసే మనకు ఆచారం ఉండేది. ఇప్పుడు ఇది అదే లేదు. సో అందుకనే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కంప్లీట్ అభ్యంగం అంటే మామూలుగా ఇంటి దగ్గర మీరు చేసుకున్నట్టు ఉండేది. అది మెడికేటెడ్ ఆయిల్, అందులో టెక్నీషియన్స్ ఎక్కడ ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంత ఆయిల్ వాడాలి, ఎలాంటి ఆయిల్ వాడాలి, ఇవన్నీ కూడా మేము డాక్టర్ చెప్పిన విధంగా వాళ్ళు కేరళ టెక్నీషియన్స్ ఉన్నారు మా దగ్గర ట్రైన్డ్ వాళ్ళు, దాంతో వాళ్ళకు చాలా మటుకు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఇప్పుడు మామూలుగా స్పైన్ లాగానే ఏంటంటే మనకు మిగతా జాయింట్స్ కూడా మన బాడీ మొత్తము బిల్ట్ విత్ బోన్సే కదా, బోన్స్ జాయింట్స్. సో ఇవి కరెక్ట్గా ఉంటాయి, వెనుపూస కరెక్ట్గా ఉంటాయి, మనం నిలబడగలుగుతాము, పని చేసుకోగలుగుతాం, లేకపోతే పడిపోవడమే కదా. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటే కొంతవరకు, ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్ది వేర్ అండ్ టేర్ ఇది, అంటే మనకు ఎప్పట్లాగా 60 ఏళ్ళ వాడు కూడా 20 ఏళ్ళ లాగా బోన్స్ ఉండాలంటే జాయింట్స్ ఉండాలంటే ఉండవు. కానీ జాగ్రత్త తీసుకుంటే మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ దాన్ని మనం అట్లీస్ట్ మన యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతాం, అదర్వైజ్ బెడ్ రిడన్ అయిపోతారు. సో అది కనుక జాగ్రత్తగా రెగ్యులర్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి, ఇప్పుడు కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు సరే ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే ఇన్ జనరల్గా ఏంటంటే మనకు ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటాము, అంటే మోకాళ్ళు అరిగిపోవడము, సో యాంకిల్ జాయింట్స్ కానీ మిగతా బిగ్ జాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఆస్ట్రియో ఆర్థరైటిస్ కింద అవుతాయి. జనరల్గా ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, కాల్షియం అవన్నీ తగ్గిపోవడం, ముఖ్యంగా స్త్రీలలో ఆస్టియోపోరోసిస్, కాల్షియం తగ్గిపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి ఈ ఆర్థరైటిస్ రావడానికి కొరకు. సరే ఇతరత్ర ఆర్థరైటిస్ కూడా కొన్ని ఉంటాయి, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేదు ఇంకా కొంచెం గౌట్ ఆర్థరైటిస్ అని, యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా. ఇవి ఏంటంటే అక్కడ కూడా మనకు జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంత స్వెల్లింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎర్లీ ఏజ్లో వచ్చేటి ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది మనం కొంచెం చిన్న టెస్ట్లు రక్త పరీక్ష చేయించుకున్నట్టయితే మనకు అది ఏ ఆర్థరైటిస్ అనేది మనకు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చే ఏజ్ని బట్టి ఒకటి, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఒకటి మేము డయాగ్నోస్ చేసుకుంటాం. ఆ డయాగ్నోసిస్ కరెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు రిజల్ట్ కూడా వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మనం యథావిధిగా ఆస్ట్రియో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఇస్తే అది అగ్రివేట్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా డాక్టర్ని చూజ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకుంటే మనకు రిజల్ట్ బాగా వస్తుంది. సో ఈ మోకాల నొప్పులు అంటే ఈ అరుగుదలతోనే ఆస్ట్రియో ఆర్థరైటిస్ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో దానికి కారణాలు అనేకంగా ఉంటాయి. సరే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఎక్కువసేపు వాళ్ళ ప్రొఫెషనల్ రీత్యా నిలబడడం కానీ, ముఖ్యంగా ఒబేసిటీ కానీ, ఎందుకంటే వెయిట్ బేరింగ్ గెయిన్స్ కానీ, సో వాళ్ళకు ఇంకా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, డ్రైవర్స్ లాగా లాంగ్ రన్ డ్రైవింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ ఆర్థరైటిస్ రావడానికి కొంత కారణాలు అవుతాయి. దీనికి కూడా ఏంటంటే మేము సరే కొంతవరకు ప్రివెంటివ్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. అలాగే మినిమం ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, డైట్ రిస్ట్రిక్షన్ ఒకటి చెప్తాము. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి, ఎందుకంటే కొంతమంది అటెండెన్స్ ఏంటంటే పేషెంట్స్తో వస్తారు,
సార్ మేము కూడా చేయించుకోవచ్చు అని అడుగుతారు. తప్పకుండా వాళ్ళు చేయించుకోవాలి, ఎందుకంటే ప్రివెంట్ చేసుకోవడానికని అట్లీస్ట్. ఎందుకంటే అలా చేసుకుంటేనే మనకు ముందు రాకుండా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోగలుగుతాం. చాలా మటుకు ఇప్పుడు ఆర్థరైటిస్తో చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ చిన్న ఏజ్ నుండి మొదలవుతున్నది. ఎందుకు అంటే యాక్టివిటీస్ లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. సర్జరీలు అవి చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఏ జబ్బు అయినా కానీ తిరగబెట్టింది అంటారు, మళ్ళీ వచ్చింది అంటారు. సో అట్లా మన ఆయుర్వేదంలో రావడానికి వాళ్ళను మేము చెప్పే విధానం అది. అంటే పంచకర్మల యొక్క మెయిన్ ఏం ఏంటంటే రూట్ కాజ్ నుండి మనం ఎలిమినేట్ చేయడం. సో రూట్ కాజ్ నుండి మనం ఎలిమినేట్ చేస్తే తప్ప వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు పెయిన్ ఉన్నది, పెయిన్ కిల్లర్ వేసుకోగానే తగ్గుతుంది, కానీ ఎందుకు వచ్చింది ఏంటనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఎసిడిటీ రావచ్చు, మళ్ళీ దానికో ట్యాబ్లెట్ వేసుకోవడం, సో అలాగే ఇంకా కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఇప్పుడు అందుకని ఆయుర్వేదిక్లో వచ్చేది ఏంటంటే మన రూట్ కాజ్ నుండి ఈ పంచకర్మలు చేసుకోవడం వల్ల మనకు ఎలిమినేట్ చేసినట్లయితే మళ్ళీ రాకుండా ఉంటుంది. కాకపోతే ప్రికాషన్స్ అనేది మనం వాడుకుంటుండాలి. మనకు ఎందుకు ఇప్పుడు ఒబేసిటీ అని అంటే మామూలుగా ఒక 5-10 కిలోలు ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ ఒక 30-40 కిలోలు కూడా ఉండేదానికంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, చాలా సమస్యలతో, ఒక్క ఆర్థరైటిస్ సమస్యే కాదు, వాళ్ళకి ఇతరత్ర చాలా సమస్యలు కూడా చాలా ఉంటాయి. సో దాన్ని మనం వీలైనంత మటుకు ప్రివెంట్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం పెరుగుదల అవుతున్నప్పుడే మనం ప్రివెంట్ కనుక చేసుకున్నట్టే. దానికి ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఎక్కువ క్యాలరీస్ ఉన్నది, తక్కువ బర్న్ చేస్తున్నాము, అవంతా ఫ్యాట్గా డిపాజిట్ అయిపోవడం. అందుకే చిన్న ఏజ్లోనే మనకు అసలు కింద కూర్చొనేదే అసలు మర్చిపోయారు. సో దాని మూలంగా అసలు కింద కూర్చోవాలంటే కూడా కష్టమవుతుంది. అందుకని ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఈ స్పైన్ ప్రాబ్లం కూడా చాలా మందికి చిన్న ఏజ్ నుండి, అంటే వాళ్ళకి స్కూల్ బ్యాగ్సే చాలా హెవీ వెయిట్. సో దాన్ని మోయడంతో కూడా ఒక్కొక్కసారి స్పైన్ కర్వేచర్ కూడా చేంజ్ అవుతుంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నవి. సో మనకు ఎక్స్రే తీసినట్లయితే ఎలా ఉంది స్పైన్, సో దానికి సర్జరీ లేకుండా మేము ఇనిషియల్ స్టేజ్లో అయితే దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో డాక్టర్, ఇందాక మీరు అన్నారు పెయిన్ కిల్లర్స్ ఎట్లా అంటే, జనరల్గా ఎవరైనా అలోపతికి ఎందుకు వెళ్తారు అంటే తక్షణమే రిలీఫ్ వస్తుంది, ఏదైనా కానీ వెంటనే అయిపోతుంది. ఆయుర్వేదం సైడ్ ఎందుకు రారు? చాలా మందికి తెలుసు అది రూట్ కాజ్ నుంచి తీసేస్తారు అని తెలిసినప్పటికీ టైం మేనేజ్మెంట్ చూసుకొని ఎక్కువగా ఇటు ప్రిఫర్ చేస్తున్నారు. అది ఇప్పుడు కొద్దిగా అవగాహన వచ్చింది. అంటే ఐ మీన్ ఇప్పుడు ఎన్ని రోజులు వాడినా కానీ ఆర్థరైటిస్కి ఏమున్నది, అదే నొప్పుల గోళీలు వాడి మేము విసిగిపోతూ ఉన్నాం అనేది కొంత అవేర్నెస్ వచ్చింది. కొంత సరే ఇప్పుడున్న మీడియా ద్వారా కానీ, పేపర్ల ద్వారా కానీ, ఈవెన్ గూగుల్ సెర్చ్ గారి ద్వారా కానీ, అన్నిటి ద్వారా ఏంటంటే మనకు న్యాచురల్ మెథడ్తోనే ఇప్పుడు, ఎందుకంటే మన పిఎం గారు కూడా యోగా కంపల్సరీ డైలీ యాక్టివిటీస్లో ఉండాలని, మెడిటేషన్ ఉండాలని, ఇవన్నీ కూడా స్ట్రెస్తో కూడా చాలా ఈవెన్ మనకు ఈ నెక్ రీజన్లో వచ్చే పెయిన్స్ కూడా స్ట్రెస్ మూలంగా కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కొంత రిలాక్సేషన్ థెరపీ ఇవన్నీ కనుక చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇది లేకుండా ఇది చేసుకోవచ్చు. అందుకే చాలా మటుకు ఆయుర్వేదిక్ రావాలంటే కొంతమంది భయపడతారు కూడా, అంటే ఈ మెడిసిన్స్ ఏమన్నా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చేస్తాయేమని. అసలు అయితే సేఫ్. అది కూడా ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను సేఫ్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే కొంతమంది రకరకాలుగా డబ్బుల కొరకు అది చేస్తాం ఇది చేస్తాం అని అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బ్లేమ్ అయితే ఉంటుంది, సిస్టమ్ బ్లేమ్ అవుతుంది. సో అందుకని క్వాలిఫైడ్ దగ్గర చూసుకొని సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మనకు రూట్ కాజ్ నుండి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్, ఇప్పుడు మన కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంలో ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి ఇప్పుడు దాకా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు వాటన్నిటి గురించి. ఏదైనా అత్యాధునిక సిస్టమ్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు అత్యాధునిక చికిత్సతో పాటుగా ముఖ్యంగా ఫిజియోథెరపీ మామూలుగా మా దగ్గర కూడా ఈ టైప్ ఆఫ్ అంటే మోడర్న్ ఫిజియోథెరపీకి మా దానికి ట్రెడిషనల్ ఫిజియోథెరపీ ఇది. మేము పేషెంట్ వచ్చినప్పుడు మాన్యువల్గా, ఎందుకంటే పేషెంట్ వచ్చినప్పుడే మేము కూడా అక్కడ వెళ్ళి అసలు సమస్య ఏంటిది, ఇది ఎలా చేయాలి, మసాజ్ ఎలా, దాన్ని మసాజ్ ఎక్కడ ప్రెషర్ ఎక్కువ ఇవ్వాలి, ఎక్కడ ప్రెషర్ తక్కువ ఇవ్వాలి, అది ఎలా దాన్ని రౌండ్గా చేయాలా, ఫ్లాట్గా చేయాలా, అండ్ అప్వర్డ్ చేయాలా, డౌన్వర్డ్ చేయాలి, ఇవన్నీ కూడా పేషెంట్ దగ్గర మనం వచ్చినప్పుడు మేము టెక్నీషియన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాని మూలంగా ఏంటంటే మనకు పాత పద్ధతులైనా కానీ కొత్త పద్ధతులైనా కానీ కొంత మాడిఫై చేసుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఈ మోకాల నొప్పులు కానీ ఒక్కొక్కసారి కింద పడుకొని వెళ్ళని ఉంటారు, దానికి పిచ్చు అనేది చేస్తాము, అలాగే జానువస్తి అని చేస్తూ ఉంటాం, అలాగే లోకల్ దారా చేస్తూ ఉంటాము. ఫోమెంటేషన్ ఇన్ ది సెన్స్ మెడికేటెడ్ బోవల్ ఉంటుంది. సో మెడికేటెడ్ హెర్బ్స్ అన్నీ కూడా మేము
దానిలో కట్టేసి మూటలా కట్టేసి దాన్ని ఫర్మెంటేషన్ ఇవ్వడం. దాని మూలంగా ఏంటంటే పెయిన్ కంపల్సరీ తగ్గిపోతుంది. సో అలా కొన్ని మినిమం ఎక్సర్సైజ్ అక్కడే మేము వాళ్ళకి చేయిస్తాము, చూపిస్తాము. సో దాని మూలంగా మనకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అయితే కపిల్ దానిలో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది. చంపాపేట బ్రాంచ్ అయినా, మనకు కుకట్పల్లి బ్రాంచ్ అయినా, హన్మకొండ బ్రాంచ్లో కూడా ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది. అంటే దూరం నుండి వచ్చే వాళ్ళకి డైలీ పోవడం రావడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే దగ్గర ఉన్నా కానీ మేము చెప్పేది ఏంటంటే మనకు అడ్మిట్ అయి తీసుకుంటే మనకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి శారీరకంగా మానసికంగా విశ్రాంతి కూడా దొరుకుతుంది, టెన్షన్స్ ఉండవు. సో హ్యాపీగా వాళ్ళు ఉన్న 1 వీక్ అయినా 15 days అయినా కానీ కరెక్ట్ ట్రీట్మెంట్స్ అండ్ ఎస్పెషల్లీ డైట్, మనం ఏదంటే అది తినకుండా డాక్టర్లు ఇచ్చిన అది హాస్పిటల్ ప్రొవైడ్ చేసిన డైట్ మూలంగా కూడా కొంత వాళ్ళకు రిజల్ట్ మంచిగా వస్తుంది. సో అట్లా ఒకటి. రెండోది ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా ట్రైన్డ్, దట్ కేరళ వాళ్ళు డాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్రైన్డ్, క్వాలిఫైడ్. ఇందాక మీరు అన్నారు సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, అది మన కపిల్లో ఎలాంటి శిక్షణ ఉంటుంది? ఆల్ ఆర్ ద పంచకర్మ ఎక్స్పర్ట్స్, ఆల్ ఆర్ ద పంచకర్మ ఎక్స్పర్ట్స్, దట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో అలా మేము ఇన్పేషెంట్ ఫెసిలిటీ అది చాలా తక్కువ హాస్పిటల్స్. సో అది కపిల్లో మనకు అవైలబుల్ ఉన్నవి, 3 బ్రాంచ్లలో కూడా అవైలబుల్ ఉన్నవి. అలాగే ఆల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నవి. ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కూడా ఉన్నది. సో అది మేము పేషెంట్లకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. అలాగే మీడియా ద్వారా కానీ, తర్వాత పేపర్ ద్వారా కానీ, వచ్చిన వాళ్ళకి కానీ అడ్వర్టైజింగ్ కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఖర్చు అనేది వీలైనంత మటుకు చాలా మటుకు కూడా రీజనబుల్గా ఉన్నది, దట్టు బ్రాండెడ్. సో అది కూడా ఇంపార్టెంట్. ఆయిల్ అనగానే రకరకాల ఆయిల్ దొరుకుతాయి, కానీ మనకు కంపెనీ స్టాండర్డ్ ఆయిల్స్తో కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకు రిజల్ట్ రావాలి, ఓన్లీ మనీ మ్యాటర్ కాకుండా. సో అట్లా మేము కపిల్లో చాలా సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ చేస్తున్నాం, చాలామంది నయమైపోతున్నారు. అలాగే పేషెంట్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ లేట్ కాకముందు పెరాలసిస్ లాగా ఉంది, కొంతమంది ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు క్రానిక్ అయినాక వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే మీకు చాలా టైం పడుతుంది కదా, చాలా రోజులు పడుతుంది నయం రావడానికి, మా దగ్గర రావడమే చాలా లేట్గా వస్తారు, అది ప్రాబ్లం. సో ఇనిషియల్ స్టేజ్గా వచ్చేది అంటే మనకు ఈవెన్ ఇప్పుడు కొంతమంది చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ జలుబు దగ్గు ఇది వచ్చినా కానీ కొంత ఈ కరోనా టైం నుండి సెల్ఫ్గా మనం ఇంట్లోనే కొంత వేడి నీళ్ళు తాగడం కానీ, మన ఆవిరి పీల్చుకోవడం కానీ ఇప్పటి నుండి పెరిగింది. సో అది కొంతవరకు మంచిదని చెప్పచ్చు. అలాగే పేషెంట్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు జనరల్గా వచ్చే ఈ హెడ్ ఏక్స్ కానివ్వండి, జ్వరాలు కానివ్వండి, ఈ జలుబు దగ్గు ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ఉన్నవి ట్రీట్మెంట్స్ ఉన్నవి. అందుకే వాళ్ళకి అంటే జనరల్గా ఇప్పుడు ఇలా చేసే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అట్లా కాకుండా ఈ ఉపశమనం పొందేలాగా మెడిసిన్స్ ఉన్నవి చాలా. అంటే అది కూడా చాలా మటుకు కొంతమంది అబ్బో కషాయం అది తాగాలంటే కష్టం అవుతుంది, అయ్యో గురుతాలు తీసుకోవాలంటే తక్కువ, అంటే తీసుకునే విధంగా ఇప్పుడు టాబ్లెట్ ఫామ్, క్యాప్సూల్ ఫామ్ అన్ని మాడిఫై అయినవి. సో రాగానే మేము జలుబుకు, దగ్గుకు, ఈవెన్ హెడేక్ ఇవన్నీ కూడా మాకు 1 to 3 daysలోనే మనకు నయమైపోతుంది. అది ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. అంత అవసరమైతేనే మేము పంచకర్మ దానికి అడ్వైజ్ చేస్తాం. పంచకర్మ అనేది ట్రీట్మెంట్ ప్రాసెస్ అన్నమాట, అంటే సర్జరీ లాగా పెద్ద ట్రీట్మెంట్స్ అన్నమాట. సో జనరల్ గా వచ్చే సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలకి కూడా వైద్యాలు అవైలబుల్ ఉంటాయి. మామూలుగా ఇంటర్నల్ మెడిసిన్స్ వాడిచ్చేస్తాము, తగ్గిపోతుంది. అంటే దీర్ఘకాలిక వాటికేమో పంచకర్మ ఎక్కువ యూజ్ అవుతుంది. అది ఓకే. సో జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఇన్పేషెంట్స్ అంటే ఐ మీన్ ఓపీ వార్డ్ లాగా అట్లా అవైలబుల్ బేస్లోనే మాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనకి ఇన్స్ట్రక్షన్స్, డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఉంటే చాలా సైనసైటిస్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు, హెడేక్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. చిన్న చిన్న ఈవెన్ ఇంటి దగ్గర కూడా మేము అప్పుడప్పుడు ఈ నాసల్ డ్రాప్స్ ఎలా వేసుకోవాలి ఏంటని చెప్తూ ఉంటాం, ప్రికాషన్స్ ఎలా వాళ్ళు ఇన్హేలింగ్ చేయడం అనేది కానీ. తర్వాత మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వాళ్ళు ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్తోనే సఫర్ అవుతూ ఉంటారు. తర్వాత ఈవెన్ హెడేక్, సివియర్ మైగ్రేన్ ప్రాబ్లంతో అవుతూ ఉంటారు. వీళ్ళన్నిటికీ మెడికేషన్స్తో మేము వాళ్ళకు సాల్వ్ చేస్తూ ఉంటాం. అంటే అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ కంపల్సరీ వి విల్ అడ్వైజ్ పంచకర్మ. ఓకే. సో జనరల్గా సాధారణ జబ్బులకి, సాధారణంగా మనం సఫర్ అయ్యే ఆరోగ్య సమస్యలకి మెడికేషన్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉండే వాటికి పంచకర్మ మీరు సజెస్ట్ ఉంటుంది. ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎంత ఎర్లీగా వస్తే అంత వాళ్ళకు గుణం ఎక్కువ అవుతుంది, దట్ న్యాచురల్ వేలో. ఇప్పుడు అంటే అలోపతిలో పిల్లల డాక్టర్లు, పెద్దవాళ్ళ డాక్టర్లు
సెపరేట్ గా ఉంటారు. కానీ మన ఆయుర్వేదంలో ఎట్లా ఉంటుంది? ఆయుర్వేదిక్లో కూడా లేదు ఆయుర్వేదిక్లో కూడా పెడియాట్రిషియన్ బ్రాంచ్ ఉంది, తర్వాత జనరల్ మెడిసిన్ బ్రాంచ్ ఉంది, ఆ తర్వాత ఈఎన్టీ బ్రాంచ్ ఉంది, ఆప్థాల్మిక్ బ్రాంచ్ ఉంది. ఇందులో కూడా అన్ని బ్రాంచెస్ ఉన్నవి. సో అలా స్పెషలిస్ట్ ఈవెన్ పైల్స్ ఫిస్టులా కేసెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి కూడా మాకు స్పెషలిస్టులు కూడా వస్తారు. సో అంటే వైద్య విధానం వేరే కానీ ప్రాసెస్ అంతా ఒకలాగే అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఏ వయసుల వారికైనా ఏ రకమైన సమస్యకైనా కానీ ఆయుర్వేదంలో సరైన చికిత్స అవైలబుల్ ఉంటుంది. అంటే వయసుల వారీగా జబ్బులు వచ్చే అవకాశం ఇందాక మనం మాట్లాడుకున్నాము. అదే ప్రాబ్లం. ఎంగేజ్ ఏంటంటే మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఎప్పటి నుంచి మొదలవుతుందండి? యూజువల్గా 20-30 సంవత్సరాల నుండి వస్తాయి వాళ్ళకి. మామూలుగా ఏంటంటే వాళ్ళ పొద్దున్న లేవగానే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోయినాయి అంటారు, అలా స్వెల్లింగ్ వస్తూ ఉన్నది. అది ఎక్కడ షిఫ్టింగ్ పెయిన్ అనేది ఒకరోజు స్మాల్ జాయింట్స్లో ఉంటుంది, తర్వాత బిగ్ జాయింట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ షిఫ్టింగ్ పెయిన్ అనేది వాళ్ళు చెప్పగానే మాకు ఓకే ఇది రొమటాయిడ్, దానికి ఆర్ఏ ఫ్యాక్టర్ అని మనం టెస్ట్ చేయించుకుంటాం. ఆ టెస్ట్లో కనుక పాజిటివ్ వచ్చేదంటే దానికి ఆ ట్రీట్మెంట్కి సెపరేట్గా ఇవ్వాలి. అన్ని రకాల ఆయిల్స్ పడవు దానికి, ఒకవేళ చేసిన అగ్రివేట్ అవుతుంది. సో అందుకని రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అలాగే క్రిస్టల్స్, ఇప్పుడు గౌట్ ఆర్థరైటిస్ ఉంది. సో గౌట్ ఆర్థరైటిస్ ఏంటంటే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో దానిలో అట్లా పేషెంట్ మనకు ఆల్రెడీ టెస్ట్తో వచ్చినంటే మనకు తెలిసిపోతుంది. లేదనుకుంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి మేము చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో ఆయుర్వేదంలో ఏ రకమైన సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అంటున్నారు, అది కూడా సమూలంగా మొత్తం తీసేసే ప్రాసెస్ ఉంది అంటున్నారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఆయుర్వేదంలో లేని వైద్యం అంటూ లేదు. అది సాధారణ జబ్బులైనా కానీ, దీర్ఘకాలిక వ్యాధులైనా కానీ, ఎలాంటి వాటికైనా కూడా ఆయుర్వేదంలో సమూలంగా అంటే రూట్ కాజ్ నుంచి కూడా మనకి వైద్యం అవైలబుల్ ఉంది అంటున్నారు. ఏ సమస్య అయినా ఇనిషియల్ స్టేజెస్లో వస్తే దాని పరిష్కారం తేలికగా ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.